హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా రాఖీ సెలబ్రేషన్ అయితే చూడబోతున్నారండి. చూడండి, ఈ వీడియో చూస్తే నా బ్రదర్స్ ఎవరు, నా కజిన్స్ ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరికైతే నేను కూర్చోబెట్టి రాఖీ కడుతున్నాను కదా. సో ఫస్ట్ ఇప్పుడు ముందుగా కడుతుంది అయితే మా అన్నయ్య అండి. ఇక ఆ పక్కనే ఎల్లో కలర్ షర్ట్ వేసుకుందైతే మా తమ్ముడు. నాకైతే ఇద్దరు ఓన్ బ్రదర్స్ అండి, ఒక అన్నయ్య ఒక తమ్ముడు, మిడిల్లో నేనండి. ఇద్దరు అన్న తమ్ముల తోడ పుట్టిన గారాల సిస్టర్ నండి నేనైతే. అవునండి, ఇంట్లో నేను ఒక్కతినే ఆడపిల్లని కాబట్టి మా అమ్మా నాన్నలకు కానీ మా అన్నయ్య తమ్ముడికి కానీ నేనంటే అయితే చాలా ఇష్టం అండి. అమ్మా నాన్న ఎలాగూ పిల్లలకి ప్రేమ పంచుతూనే ఉంటారండి, కానీ మా అన్నయ్య తమ్ముడు కూడా నా మీద చూపించే ప్రేమ అయితే అంతా ఇంత కాదండి. ఇద్దరికి కూడా నేనంటే చాలా ఇష్టం. నాకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో మా అన్నయ్య తమ్ముడు కూడా ముందుంటారండి. నిజానికి మా తమ్ముడు కూడా పేరుకి చిన్నవాడే కానీ సో అన్నిట్లో కూడా ఇంకా నాకన్నా పెద్దవాడనే చెప్పొచ్చు. నిజంగా అండి, ఈ మాటలు చెప్తుంటే నేను కూడా ఎమోషనల్ అయిపోతున్నాను. అన్న చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళ బంధం అనేది అది ఒక ఎమోషన్ అండి. నిజంగా నాకైతే ఒక అక్కైనా ఒక చెల్లైనా ఉంటే బాగుండును అని చెప్పేసి నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. అంత బాగా చూసుకుంటారు నా ఇద్దరు అన్న తమ్ముళ్ళు కూడా. చూస్తున్నారు కదా, మాట్లాడుతుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. కాసేపు కంట్రోల్ చేసుకొని తర్వాత మాట్లాడతాను. మొబైల్ పక్కన పెట్టి కాసేపు అయితే ఏడ్చేసానండి. ఇక మా అన్న తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత ఇలా మంగళహారతి అయితే ఇస్తానండి. చూడండి, ఇక్కడ మా నాన్న అండి. నేను మా అన్నయ్య తమ్ముళ్ళకి కట్టిన తర్వాతే మా నాన్నకైతే రాఖీ కడతాను. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, మన తెలంగాణలో అన్న తమ్ములతో పాటు తండ్రులకి కూడా రాఖీ కడతారు. అయితే నేను ఇప్పుడు రాఖీ కడుతుంది అయితే మా కజిన్స్ అండి, మా చిన్నమ్మ వాళ్ళ కొడుకులు. అయితే మా చిన్నమ్మలిద్దరికీ కూడా అమ్మాయిలు అయితే లేరండి, ఇద్దరిద్దరు అబ్బాయిలే. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా అన్న తమ్ములతో పాటు ఈ తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ కడుతూనే ఉంటాను. ఇప్పుడు నేను రాఖీ కడుతుంది మా పెద్ద చిన్నమ్మ పెద్ద కొడుకు అండి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే మా పెద్ద చిన్నమ్మ వాళ్ళ రెండో కొడుకు అయితే చనిపోయాడండి. సో మా అన్నదమ్ములతో పాటు నేనైతే ఈ నలుగురు తమ్ముళ్ళకి కూడా రాఖీ కట్టేదాన్ని. నా సొంత అన్న తమ్ముళ్ళకి ఏమాత్రం తీసిపోరండి ఈ తమ్ముళ్ళు కూడా. నేనంటే చాలా ప్రేమ చూపిస్తారు. ఇద్దరు తమ్ముళ్ళు బెల్లంపల్లిలో ఉంటారు, ఒక తమ్ముడు వచ్చేసి రెబ్బన్లో ఉంటారు. కానీ ప్రతిసారి నాకైతే ఇబ్బంది కలగకుండా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రాఖీ కట్టించుకుంటారండి. అలా అని నేను కూడా మా తమ్ముళ్ళనైతే ఇబ్బంది పెట్టే రకమైతే కాదండి. సో వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వచ్చి రాఖీ కడతానని నేను చెప్తాను, కానీ నా మాట వినకుండా నువ్వెందుకే వస్తావు, నువ్వెందుకే ఇబ్బంది పడతావు, మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు. హాఫ్ వీడియో మా ఆయన తీశారండి, హాఫ్ వీడియో మా పాప తీసింది. ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా తీయడం వల్ల వీడియో అయితే ఇలా ఉంది, ఏమీ అనుకోవద్దు. చూస్తున్నారు కదండి, యాక్చువల్గా మనకైతే రాఖీ పౌర్ణమి ముందు రోజు వరలక్ష్మి వ్రతం వచ్చిందండి. సో నేను కూడా ఆ రోజు ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను. నైటే చాలా లేట్ అయింది, అంటే ఎర్లీ మార్నింగే మా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి సో మార్నింగ్ 6 o'clockకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అన్నయ్యకి తమ్ముడికి రాఖీ అయితే కట్టేశానండి. ఇక ఆ తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయిలు అయితే ఆఫ్టర్నూన్ వరకు వచ్చారు. సో దాని తర్వాత వాళ్ళకి కూడా రాఖీ కట్టేశాను. అందరం కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అంతకు ముందైతే 6గురిని ఒకేసారి కూర్చోబెట్టి మరీ రాఖీ కట్టేదాన్నండి, కానీ ఇప్పుడు వర్క్ బిజీ వల్ల అందరికీ అలా కుదరట్లేదు. ఇంకా వీళ్ళతో పాటు మా పెద్దన్నయ్య అండి, అంటే మా పెద్దనాన్న కొడుకుకి కూడా నేను రాఖీ కట్టాను. అది వీడియో తీయలేదు, లాస్ట్కి ఫోటో అయితే యాడ్ చేశాను. మా అన్నయ్యనైతే ఒకసారి చూడండి. నిజంగా ఇంతమంది అన్న తమ్ములు ఉన్న నేనైతే చాలా అదృష్టవంతురాలిననే చెప్పాలి. ఇక నేను మా నాన్న ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అన్నయ్య కాళ్ళు మొక్కుతానంటే చూడండి, అన్నయ్య మొక్కనివ్వట్లేదు. ఎందుకో మీకు తెలుసు కదండి, తెలంగాణలో ఆడపడుచు చిన్నైనా పెద్దయినా కాళ్ళు మొక్కనివ్వరు, వాళ్ళే మొక్కుతారు. ఎంతైనా మా అన్నయ్య నాకన్నా పెద్దవాడు కదండి, నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాను. ఇదండి మా రాఖీ సెలబ్రేషన్. మీరు ఎవరెవరికి రాఖీ కట్టారో మీ బ్రదర్స్ పేర్లు ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.